హైదరాబాద్ రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శ్రీకారం చుట్టారు. 19 కోట్లతో పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. పునరుద్ధరణతో వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు మెరుగుపడడం పెరుగుతాయన్నారు. చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టడంతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందన్నారు. మురుగునీటి సమస్య, దోమల సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మిగిలిన చెరువుల పునరుద్ధరణ పనులు కూడా త్వరలో చేపడతామన్నారు. ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా అంటే సంబరాలు చేయడం జరిగింది. 19 కోట్లతోటి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి తోడుగా ఉప్పల్ నల్ల చెరువు, అలాగనే హెచ్ఎంటి చెరువు, అలాగనే కాప్రా చెరువు, అలా చెర్లపల్లి చెరువు, ఇవన్నీ సుమారు 150 కోట్లతోటి ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సీఎం గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, హైడ్రా కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడము, దీనికి ఫండ్స్ ఇప్పియడము చాలా సంతోషం. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పి సీఎం గారు మాట్లాడడం, మొన్న కూడా నాచరంకి సీఎం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా 2 చెరువులు కూడా ఇస్తా అన్నాడు. ఒకటి రామంతపూర్ చిన్న చెరువు, అలాగనే పటేల్ కుంట చెరువు, ఈ 2 కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే గుర్రం టెక్క వల్ల ఈ రోజు దోమలు ఇవన్నీ కరిసి డెంగ్యూ ఫీవరు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ చెరువులన్నీ కూడా ఒక 50 ఏళ్ల సంది ప్రాబ్లమ్స్ లో అంటే డ్రైనేజ్ వాటర్ వచ్చి అన్ని కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజు దీంతోటి మొత్తానికి డ్రైనేజ్ వాటర్ ఇళ్ళకి దేంట్లకు కూడా రాదు. దీంట్లో ఓన్లీ వర్షం నీళ్లే వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను.